నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా అప్డేట్ చూద్దాం. భూపాల్పల్లిలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. దేశంలో విప్లవాత్మక మార్పులకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తనకలు ప్రభుత్వ ఆసుపత్రిలో పేరుకే 30 పడకల ఆసుపత్రి. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉపాధి హామీ పథకం అమలులో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని మంత్రి పవన్ కళ్యాణ్. మన దేశ ప్రధానిగా స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత రాజీవ్ గాంధీ గారిదని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా భూపాల్పల్లి పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఆయుత ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. నెహ్రూ కుటుంబానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం. ఈ దేశంలో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్న సమయంలో దేశంలో ఉన్నటువంటి యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. 73-74 రాజ్యాంగాన్ని లోకల్ బాడీలకు హక్కులను కల్పించాలని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా బడుగులకు, బలహీన వర్గాలకు, పేదలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. వారి మరణం ఈ దేశానికి తీరని లోటు. వారి కుమారుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు మా నాయన ఆశయాలను, మా యొక్క నాయనమ్మ ఆశయాలను, ఈరోజు సిద్ధాంతాలను అమలు చేసే కొరకు ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఒక కుటుంబంగా వాళ్ళకు ఒక చరిత్ర ఉంది. వాళ్ళ రాజీవ్ గాంధీ గారి ఏదైతే వాళ్ళ నాయన ఉన్నాడో, నెహ్రూ 12 సంవత్సరాలు స్వతంత్రం కొరకు జైలు జీవితం అనుభవించాడు. ఇందిరాగాంధీ గారు మరణం ఈ దేశం కొరకు ప్రాణత్యాగం చేసింది. రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణత్యాగం చేశారు. కనుక ఈరోజు రాజీవ్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆశయాలను, సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. రేపు రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధాని అయిన తర్వాత కూడా ఇంకా బడుగులకు, బలహీన వర్గాలకు, పేదలకు, యువతకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా తోడుగా ఉండి రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించే దిశలో మరి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దేవుడు ఇంకా మరి రాజీవ్ గాంధీ కుమారునికి, రాహుల్ గాంధీకి ఇంకా శక్తినిచ్చి ముందుకు నడిపించే దిశలో ఉండాలని కోరుతూ దేశంలో విప్లవాత్మక మార్పులకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనకి దక్కుతుందని కొనియాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థలు ఆయన హయాంలోనే బలోపేతం అయ్యాయని తెలిపారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. పంజగుట్టలోని రాజ్య విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘాటించారు. ఈ సందర్భంగా భారత నేతలపై సీఎం మండిపడ్డారు. అధికారం పోయినా వారికి అహంకారం తగ్గలేదని విమర్శించారు. రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని అంటున్నారని, అనవసర ఆరోపణలు చేస్తే భారత నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తుందని హెచ్చరించారు. డిసెంబర్ 9 సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని రాష్ట్రంలో ప్రారంభిస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీలుగా మారుస్తామని ప్రకటించారు. స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 80వ సంవత్సర జయంతి పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు,
మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు వి హనుమంతరావు గారి నేతృత్వంలో ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జయంతి ఉత్సవాలకు నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని, అదేవిధంగా హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారిని, శాసన మండలి నూతన సభ్యులు ఆమెర్ అలీ ఖాన్ గారిని, ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని, మనందరి నాయకుడు మాస్ లీడర్ జగ్గారెడ్డి గారిని, వేదిక మీద చాలామంది పెద్దల్ని ఆహ్వానించి భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజీవ్ గాంధీ వారసులైన విద్యార్థులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ దేశ యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి జయంతిని అద్భుతంగా నిర్వహించినందుకు పెద్దలు వి హనుమంతరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి. రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు, విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి 1980 దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని, ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని, అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారు ఓన్లీ టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పినరో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే అధికారాలను కట్టబెట్టి గ్రామాల మీద అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఇదే కాకుండా కుటుంబంలోనే కాదు, రాజకీయాలలో, స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి, సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా, శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా, రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఈరోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అనంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేసింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడారు. అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం 10 సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు, సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిండ్రు. అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి
సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేశారు. అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని తనకలు మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ 8 మంది వైద్యులు ఆదివారం వచ్చేసరికి వైద్యులందరూ వారి సెలవులు తీసుకుంటున్నారు. ఆదివారం నాడు రోగులను పట్టించుకునే నాథులు కరువయ్యారు. ఆసుపత్రిలోని సిబ్బందిని వైద్యుల విషయం అడిగితే పట్టించుకోలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం డ్యూటీ డాక్టర్ ఎవరనే విషయం కూడా చెప్పలేకపోతున్నారనే విషయం కూడా తెలియక సతమతం అవుతూ ఒకరికొకరు చెవులు కొరుక్కునే పరిస్థితి ఎదురైన సందర్భంలో ఏం చెప్పాలో కూడా తెలియని స్థితిలో ఉన్న మీరు చేసేదేం లేక డైరెక్ట్గా ఓ డాక్టర్కు ఫోన్ చేసి ఈరోజు డ్యూటీ డాక్టర్ గురించి అడిగి తెలుసుకునే చివరికి షణ్ముఖ ప్రియ అని తెలిపారు. ఆమె ఫోన్లో వివరణ అడగగా ఆమె డ్యూటీ డాక్టర్ నేనే అయినప్పటికీ మరో వైద్యుని రిక్వెస్ట్ చేసుకుని భాస్కర్ అనే వైద్యుని ఆసుపత్రికి హాజరవ్వాలని కోరగా సరే అన్న వైద్యులు భాస్కర్ ఆయన కూడా ఆదివారం నాడు వైద్యం అందించడానికి రాలిక ముఖం చాటారు. ఏమని వైద్యుని వివరణ అడిగితే ఫోన్ రోగి ఎవరు ఏమైందని మందులు కూడా ఫోన్లోనే చెప్తారన్నారు. ఫోన్లో మందులు రోగులు ససేమీరా అనడంతో నీళ్లు నమిలిన వైద్యులు భాస్కర్ ఆదివారం నాడు 18వ తేదీ అయినప్పటికీ 2 రోజుల ముందే హాజరు పట్టికలో వచ్చినట్టు ఓ వైద్యురాలు సంతకం కూడా చేసింది. ఏం డాక్టర్ లేరండి గోపాల? ఇది సండే హాస్పిటల్ అంట. 30 పడకలు ఏమిటికంటే 30 పడకల ఆసుపత్రి డాక్టర్ ఒకరన్నా ఉండాలి కదా కనీసం. ఎమర్జెన్సీ మాత్రమే చూస్తారంట. ఎమర్జెన్సీ మాత్రమే ఎంతమంది ఉన్నారు అమ్మయ్య? డాక్టర్లు ఎంతమంది ఉన్నారు కూడా చెప్పలేకపోతే మీరు ఎందుకు అమ్మాయిడా? ఏమంత భయమేమే? డాక్టర్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ పోస్టింగ్ లేదు అదన్నా చెప్పలేకపోతే 30 పడకల ఆసుపత్రి మీదే కాదమ్మా, ఇది 30 పడకల ఆసుపత్రి అమ్మా. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ గమ్య స్థానంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు 4 ఏళ్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అగ్రస్థానంలో ఉన్నామని గుర్తు చేశారు. ఇతరులెవరూ మనతో పోటీ పడలేకపోయారన్నారు. ఆ దశ దాటిందని ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దృష్టి సారించామని తెలిపారు. 20 రోజుల్లోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే పలువురు పారిశ్రామికవేత్తలతో సమీక్షలతో సమావేశమైనట్లు పేర్కొన్నారు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖర్తో మాట్లాడతామని, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డుకు కో చైర్మన్గా ఉండేందుకు ఆయన అంగీకరించారని వివరించారు. అనుమతుల నుంచి అన్ని అంశాలను త్వరితంగా చేసుకునేందుకు కొత్త విధానాన్ని తెస్తామని చెప్పారు. సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 1570 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 15 పరిశ్రమలను ప్రారంభించారు. 6 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. 1213 కోట్ల పెట్టుబడులతో 5 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. Respected Ravichandra Sannareddy, who is looking after real time in Sri City, and my secretary and the officers and industrial friends. Always I'm having so much of pleasure in interacting with industrialists. You are creating jobs, you are creating wealth. When you create wealth, automatically government will get more revenue. Thereby we can do better welfare, better empowerment. Then only what all we have to serve the people at most efficiently, it will happen. Not now. That is my brand from the beginning. I am pro-investment in India. Economic reform started in 1991. I became Chief Minister in 1995 first time. This is the 4th time. Combined Andhra Pradesh, now
Navya Andhra Pradesh. Even I am the first politician to visit different countries to attract investment. It may be America, it may be Japan, Europe, Singapore, so many countries for that matter. I strongly believe nowadays world has become a global village. From then and today, I am seeing the difference. When I started economic reforms in 1995, at that time I thought information technology is the right way to put Indians on global map. That is how with one high-tech city, I started construction with PPP model. Today, I am very happy day by day development has taken place. If you go to any country today, Indians are inevitable. For any development, IT means Indian. For every 4 IT professionals in the world, 1 is Indian. Among Indians, out of 4, 1 is from Andhra Pradesh. That is the strength of Andhra Pradesh. That is the first mover advantage. All these things helped us today. Anybody will go to anywhere in the world, there is Indian. If you go to posh locality, there Indians are living. All these things are happened within 25 years' time. You are seeing Hyderabad today, one of the most livable city. In India, that is the best city today. That is the infrastructure we created. ఉపాధి హామీ పథకం అమల్లో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జవాబుదారితనాన్ని పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలోనూ అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇలాంటి కీలక విభాగంపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఉపాధి పనులకు రాకపోయినా హాజరు వేయడం, పని చేయకుండా చేసినట్లుగా చూపడం, తక్కువ పని చేసి ఎక్కువగా చేసినట్లుగా నమోదు చేయడం వంటి అవకతవకలు గమనించామని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం అమలుపై సచివాలయం నుంచి సోమవారం జిల్లా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా జల యాజమాన్య సంస్థ పథక సంచాలకులు, ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. పథక సంచాలకులు కొందరు గ్రామాలకు వెళ్లడం లేదు. మండల స్థాయిలో జరిగే అవకతవకలకు ఎంపీడీఓలే పూర్తి బాధ్యత వహించాలని మంత్రి అన్నారు. పాల్గొంటున్న ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారికి, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇందాక రివ్యూ చూస్తూ ఉంటే 2014 నుంచి 2019 వరకు మన మన్రేగా ఎట్లా జరిగిన వర్క్స్ 19 నుంచి 24 వరకు జరిగితే చాలా వెనుకబడి ఉన్నాం. సో దాన్ని తొందరగా పూర్తి చేయాలి, దాని అనుకున్న టార్గెట్స్ పూర్తి అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మాట్లాడాం. ఒకే రోజు ఈ గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లా పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులందరికీ గ్రామసభ నిర్వహణపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి. గ్రామసభ సమాచారాన్ని కనీసం 2 రోజుల ముందుగా టామ్ ద్వారా తెలియజేయాలి. ఈ గ్రామసభలు అర్థవంతంగా నిర్వహించాలంటే గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అది మనస్ఫూర్తిగా పాల్గొంచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. దాంట్లో ముఖ్య కీలకమైనవి మనకి దాదాపు 44 నుంచి 46 దాకా పనులు నిర్దేశింపబడ్డాయి. మీరు కొంచెం వివరంగా చూసి
ఆ గ్రామాల్లో ఆ ప్రయారిటీని బట్టి ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా 24-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనుల వివరాలను గ్రామసభలో చర్చించి గ్రామసభ ఆమోదం తీసుకోవాలి. ఇది ప్రత్యేకించి గత కొన్ని సంవత్సరాలుగా మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే గ్రామసభ అనేది ఒక నామకే వాస్తేలా అయిపోయింది. దీన్ని నిజంగా గ్రామసభలా జరపాలి. ఇది ఏదో జరిపామని కాకుండా నిజంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆ గ్రామసభలో పార్టిసిపేట్ చేసేలాగా మీరు కొంచెం చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు పేద కూలీలకి, రైతులకి, గ్రామానికి ఉపయోగపడే ఉత్పాదకత పెంపొందించే ఆస్తులను నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం పూర్తి చేయాలి. ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పూర్తి స్థాయి నిబద్ధతతో ప్రతి ఒక్కరు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గత 2 నెలలుగా రివ్యూలు చేస్తున్న పనిలో కొన్ని క్షేత్రస్థాయి పర్యటనలో నా దృష్టిలోకి వచ్చినవి కూడా మీకు తెలియజేస్తాను. అలసత్వం వహించిన వారిపై ఎలాంటి మొహమాటం లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. మండల స్థాయిలో పథకం అమల్లో పూర్తి బాధ్యత వహించవలసిన ఎంపీడీఓలు ఇక మీద మన రిక్వెస్ట్, ఎంపీడీఓలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూపాల్పల్లిలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. దేశంలో విప్లవాత్మక మార్పులకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తనకలు ప్రభుత్వ ఆసుపత్రిలో పేరుకే 30 పడకల ఆసుపత్రి. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉపాధి హామీ పథకం అమల్లో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని మంత్రి పవన్ కళ్యాణ్.